హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత అనేది తిరుగుతుంది. రాబోయే నెల రోజుల్లో ఆమె మీకు ఏదో తెలియజేయాలని అనుకుంటుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు. అలాగే మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. అలాగే మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి మీకు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పనులు ఉన్నా సరే వాటిని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం ఈ రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ రాబోయే శుభవార్తలు ఏంటి, ఆ తర్వాత ఆ దేవత ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, వాత్సల్యం కలిగి ఉంటారు, దృఢత్వం కలిగి ఉండటం, అంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారికి మూల సూత్రములు ఇవే అన్నమాట. ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండటమే కాదు, ఇతరులని ఆకట్టుకునే విధంగా కూడా ఉంటారు. అలాగే ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారన్నమాట. ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశివారు మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు చాలా ప్రశాంతంగా సౌమ్యంగా ఉంటారు. వీరికి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారన్నమాట. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రము కూడా వెనుకాడరు. ఇక వీరు క్రమశిక్షణను ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అలాగే ప్రతి విషయంలో కూడాను ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా కానీ సహాయం చేయవలసి వస్తే ముందు వరుసలో ఉంటారు. అలాగే వీరు దయ, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినా కానీ, అపరాధం అంటే తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఒక్కసారి వీరు నిర్ణయం తీసుకున్నారంటే ఎవరి వలన కూడా నిర్ణయం మార్చడానికి సాధ్యం కాదన్నమాట. ఇక వీరి మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు చాలా చక్కగా తీయగా మాటలు చెప్తారన్నమాట. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరన్నమాట. సాధించడానికి ఎంత కష్టమైన పడే మనస్తత్వం ఈ రాశివారిలో అధికంగా ఉంటుంది. అలాగే వీరు పుట్టినవారు అందరినీ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు, ప్రేమిస్తూ ఉంటారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏవైతే 12 రాశుల కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వీరే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చే విధంగా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చిక్కునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ కూడా ఇట్టే నచ్చేస్తూ ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వదిలేసి వెళ్ళిపోయే రకం వీరు కాదనమాట. అంటే ఈ రోజుల్లో కష్టం వస్తే అందరూ కూడా మనకెందుకులని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీరు మాత్రం అలాంటి రకం కాదనమాట. అయిన వాళ్ళైనా సరే, స్నేహితులైనా సరే, ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునే రకం అన్నమాట ఈ రాశివారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి
చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వలన కూడా కాదు. వీరు కూడా ఎవరిని కూడా మోసం చేయరు. స్నేహంగా ఉండే వారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు మాత్రం కాదనమాట. ఎప్పుడూ కూడా గొడవలు ఆపడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసరికి గులాబీ రంగు, అదృష్ట సంఖ్య 4, అదృష్ట వారం శనివారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారన్నమాట. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అనేది ఈ రాశి వారికి త్వరలోనే రాబోతూ ఉంది. వీరికి ధనం అంటే మంచితనం, ధన సంపాదన ఉంటుంది. ఈ రాశివారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ వీరు మాత్రం ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే మీకు గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని విషయాల గురించి, కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదండి, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలాసార్లు కూడా చూసే ఉంటారు. చాలాసార్లు కూడా మీరు గమనించే ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు. అంటే కొంచెంలో తప్పించుకుంటారు. చాలాసార్లు మీరు గమనించే ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు. అంటే అతిపెద్ద ప్రమాదాలు జరిగినా కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని అర్థం అన్నమాట. దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు గమనించుకోవాలి కూడా. ఇలాంటి చిన్న చిన్నవి అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం ఎవరు అనేది తెలీదు. ఏమాత్రం కూడా ఐడియా అనేది కూడా ఉండడం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానివ్వండి, లేదంటే మందిరం కానివ్వండి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రము కూడా ఇటువంటివన్నీ కూడా అసలు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా కులదైవాన్ని మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటివరకైతే ఈ రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది. అది మీరు చూస్తూ ఉన్నారు. మీ కళ్ళారా జరుగుతూ ఉంది కూడా. అంటే రాశి చక్రంలో అన్నింటిలో 12 రాశుల్లో కల్లా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా కూడా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది ఈ రాశివారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదన్నమాట. ఇది మాత్రం గ్యారంటీ. కానీ మీరు ఇంకా ఆ నష్టం గురించి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. మీరు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దానికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకి ఆ కారణం అనేది తెలియక మనం సతమతం అవుతూ ఉంటాము. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుందని మనం ఆలోచనల్లో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని అడిగి మీ కులదైవం పేరేంటో తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని ఆ కులదైవానికి సంబంధించిన ఫోటో అయినా కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా కులదైవం ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఆ కులదైవం
తలుచుకొని పూజ చేసుకోండి. కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదా ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెకు నిత్యం మీరు పూజ చేసుకోవాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ మీరు ఆ పని చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఆ పని అనేది పూర్తవుతుంది. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది ఖచ్చితంగా మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవారితో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ కులదైవాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రతిష్ఠించుకోరు. కావాలంటే మనం ఒక ఫోటో తీసుకొని మన దగ్గర పెట్టుకొని పూజించుకోవచ్చు. ఇలా మీరు ఖచ్చితంగా అమ్మవారిని మర్చిపోకుండా పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నెగ్లిజెన్స్ చేయకుండా అసలు మంచిది కాదనమాట. మీరు ఈ రోజుల్లో ఖచ్చితంగా కులదైవాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా మీరు ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది. దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండటం. ఎప్పుడూ కూడా ఇలా ఉండటం మంచిది కాదు. మీరు ఓపెన్గా ఉండటం వల్ల ఆ పని అనేది జరగదనమాట. మీరు ఓపెన్గా ఉండి చేయాలనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంట్గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా దొరకదన్నమాట. ఈ రోజుల్లో అస్సలు దొరకదు. ఒకరు ఎదుగుతున్నారు అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేయాలనే చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ సపోర్ట్ మనకి అందుతుంది, దొరుకుతుందని మాత్రం ఆలోచించకండి. మీకు ఏ సపోర్ట్ అయినా అనేది కొంచెం సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అంటే చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్లుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకబోతూ ఉంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం, మంచి పనులు మీకు ఫలితం అనేది ఖచ్చితంగా రాబోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. ఎప్పుడైతే మనం మంచి పని చేస్తామో అవి ఖచ్చితంగా మనకి రిటర్న్ గిఫ్ట్ అనేది రాబోతూ ఉన్నాయి. మీకు రాబోయే రోజుల్లో అవన్నీ కూడా గుడ్ న్యూస్లుగా రాబోతూ ఉన్నాయి. అవి అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదరబోతూ ఉన్నాయన్నమాట. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైతే ప్రాపర్టీస్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, వాహనాలు కానివ్వండి కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంతో కష్టపడి చదువుకుంటారో
ఎగ్జామ్స్ అనేవి రాశారో, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఇక హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఉంటుంది. మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాగ్గా ఉండేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటివి అంటే జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి చిన్న చిన్నవి అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అంతేకాని పెద్ద పెద్ద రోగాలైతే ఏమీ కాదు. ఈ రాశివారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోమాకండి. ఈ రోజుల్లో బయట ఫుడ్ తినడం వల్ల ఏ రోగం ఎటు నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. అందుకని కంప్లీట్గా హెవీ ఫుడ్ని మాత్రం ఎప్పుడూ కూడా తీసుకోమాకండి. మన పొట్టని ఎప్పుడూ కూడా 100% ఫుల్ చేసి ఉండమాకండి. ఎప్పుడూ కూడా 80%, 70% మాత్రమే ఫుల్ చేయాలి. మిగతా 20% అనేది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచాలి. మేము చెప్పిన విధంగా చూసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఉండబోతుంది. మీరు చేయాల్సిందల్లా కేవలం మీరు ఒక పని మాత్రమే, అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు చేయాల్సింది కేవలం ఆ పని ఏంటంటే మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా చేయండి. మీకు తోచినంతలో అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అన్నదాన, అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపమని అర్థం అన్నమాట. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే మీ కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి. ఈ రాశివారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్టశక్తుల్ని దూరం చేస్తుంది. అలాగే తులసికోట ముందు కూడా చిన్న దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు అనేవి కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానంగా ఇవ్వాలి. అలా గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఈ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే మాత్రం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రం చదవడం, శ్రీ సూక్తం పఠించడం, అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతినిత్యం దీపారాధన చేయటం వల్ల శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి ఈది బాధలను తొలగిస్తుంది. అలాగే మీకు కుదిరితే శ్రీకృష్ణుని పూజించండి, ఆరాధించడం. శ్రీకృష్ణ ఆలయ దర్శనం వలన మీకు మరింత ఫలితాలైతే శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎన్నో పొందుతారన్నమాట. మీ జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మీ కులదైవం పేరేంటో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మరి కొందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.